నెత్తురొడిన దండకారణ్యం. ఛత్తీస్గఢ్లో భీకర ఎన్కౌంటర్, 31 మంది మావోలు మృతి, కాల్పుల్లో 2 జవాన్లు వీరమరణం. ఛత్తీస్గఢ్ చరిత్రలో రెండో పెద్ద ఎన్కౌంటర్, మావోయిస్టులకు చావు దెబ్బ, భద్రతా దళాల భారీ విజయం అన్నారు అమిత్ షా. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఆ ఘటనలో 2 జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల కోసం డిఆర్డీ, ఎస్టీఎఫ్, కోబ్రా బృందాలు గాలింపులు కొనసాగిస్తున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్గఢ్ చరిత్రలోనే రెండో భారీ ఎన్కౌంటర్గా దీన్ని పేర్కొంటున్నారు. గతంలో జరిగిన ఎదురుకాల్పులో 41 మంది మావోయిస్టులు మృతి చెందారు. సుమారుగా ఈ 3-4 నెలల కాలంలోనే దగ్గర 300 మంది నక్సలైట్లని భద్రతా బలగాలు కాల్చివేశాయి. ఈ భారీ ఎన్కౌంటర్లో ఈ మృతులు నక్సల్స్కి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ సందర్భంగా అమిత్ షా గారు మాట్లాడుతూ అతి త్వరలోనే నక్సల్స్ అనేవాళ్ళు లేకుండా ఏరివేస్తామని చెప్పి ఆయన సీరియస్గానే చెప్పారు. ఈ ఘటనపై బస్తర్ ఐజీ సుందరరాజు స్పందించారు. ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మరణించినట్టు ధృవీకరించారు. ఈ ఎన్కౌంటర్లో మరణించిన 2 భద్రతా సిబ్బంది ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి చెందిన జిల్లా రిజర్వ్ గార్డుతో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్కి చెందిన వారిని వెల్లడించారు. ఈ కాల్పుల్లో మరో 2 గాయపడ్డారని చెప్పారు. వీరిని ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే వారికి ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారన్నారు. వారికి మెరుగైన వైద్య చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించామని ఐజీ సుందర్రాజ్ తెలిపారు. ఘటనా స్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి జాతీయ పార్క్ సమీపంలో మావోయిస్టులు సమావేశమయ్యారంటూ భద్రతా దళాలకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ విషయాన్ని గమనించిన మావోయిస్టులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు దిగాయి. దీంతో దాదాపు 5 గంటల పాటు ఇరువైపులా హోరాహోరీ కాల్పులు జరిగాయి. అనంతరం ఘటనా స్థలంలో 31 మంది మావోయిస్టు మృతదేహాలను భద్రతా సిబ్బంది గుర్తించారు. అలాగే సంఘటన స్థలంలో ఆయుధాలతో పాటు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఏడాది జనవరి నుంచి నేటి వరకు ఛత్తీస్గఢ్లో వివిధ ప్రాంతాల్లో పలు సమయాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో మొత్తం 81 మంది మావోయిస్టులు మరణించారు. కాగా ఈ ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉంది. 2026 నాటికి మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం తుడిచిపెడుతుందని ఈ ఏడాది జనవరి 6న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్న నేపథ్యంలో నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లు వేగవంతమయ్యాయి. నిషేధిత మావోయిస్టులకు ఈ ఎన్కౌంటర్తో చావు దెబ్బ తగిలిందని చెప్పక తప్పదు. ఇటీవల కాలంలో కేంద్ర బలగాలు మావోయిస్టులను ఏరివేసే కార్యక్రమాన్ని మరింతగా ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఎన్కౌంటర్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు చనిపోతున్నారు. ఇది భద్రతా దళాల భారీ విజయం అన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. భారత్ను నక్సల్స్ రహిత దేశంగా మార్చే దిశగా భద్రతా బలగాలు బీజాపూర్లో అతిపెద్ద విజయం సాధించాయి. ఈ ఆపరేషన్లో 31 మంది నక్సలైట్లు మరణించారు. భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయని అమిత్ షా సోషల్ మీడియాలో వివరించారు. ఎన్కౌంటర్లో 2 జవాన్లను వీరమరణం పొందడంపై అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మానవ వ్యతిరేక నక్సలిజంను అంతమొందించడంలో 2 ధైర్యశీలురైన జవాన్లను కోల్పోయామని తెలిపారు. ఇటువంటి అమరవీరులకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. మరణించిన జవాన్ల కుటుంబ సభ్యులకు అమిత్ షా ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఇక 2026 మార్చి 31 లోపే దేశంలో నక్సలిజంను రూపుమాపుతామని తెలిపారు. తద్వారా దేశంలో ఏ పౌరుడు నక్సలిజం కారణంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదని సామాజిక మాధ్యమం వేదికగా అమిత్ షా వెల్లడించారు.